నెల్లూరు నగరంలోని ఎస్ఎస్ గ్రాండ్ హోటల్లో ఎస్ఎన్పిఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ పీఓఏ యాక్ట్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆర్గనైజేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పలువురికి సీనియర్ న్యాయవాదులు డి మురళీమోహన్, అరవ దొరస్వామి, గిరిజన సంక్షేమ సంఘం డైరెక్టర్ కేసీ పెంచలయ్య, వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ ఆల్తూరు మస్తాన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, షీల్డ్లను బహుకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ముఖ్య వక్తలు మాట్లాడుతూ దళిత గిరిజనులకు రక్షణ కవచంలా ఉన్న ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్ పై అవగాహన పెంచడం, ఈ చట్టం దుర్వినియోగం కాకుండా అరికట్టడమే ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ రూల్ సెక్షన్ 4 ప్రాధాన్యత, హక్కుల, బాధ్యతలపై అవగాహన, సమాజ సేవ, కొత్త జిల్లాల విభజన తర్వాత తలెత్తినటువంటి లోపాలను సరిదిద్దడం, సెల్ 1 మరియు సెల్ 2లను పునరుద్ధరించడం, ఐక్య పోరాటాలను బలోపేతం చేయటం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కమిటీ సభ్యులందరూ కలిసి ఆర్గనైజేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘుని ఘనంగా సత్కరించారు. ఈ విజయవంతమైన కార్యక్రమంలో ఎస్ఎస్ ఛానల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ దళిత నేతలు పల్లం వెంకయ్య, దళిత బాబు, మహిళా నాయకురాళ్లు సిహెచ్ నాగమణి, శైలజ, ఎస్కే బీబీజా, స్టేట్ ప్రెసిడెంట్ ఈదూరు విజయ్ కుమార్ మరియు కమిటీ ప్రతినిధులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభా వేదిక నుంచి నూతన కమిటీని జిల్లా స్థాయిలో కమిటీని అనౌన్స్మెంట్ చేయబోతున్నాము. వాళ్ళ పేర్లు వరుసగా చదువుతాము, తర్వాత కాలంలో లిస్ట్ కూడా చేస్తామని అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా. మౌలాలి యాదవ్ జిల్లా గౌరవాధ్యక్షులు, పి నరసింహులు జిల్లా గౌరవాధ్యక్షులు, పల్లిపాక ప్రసాద్ జిల్లా గౌరవాధ్యక్షులు, వీరనాటి వెంకటేశ్వర్లు జిల్లా అడ్వైజరు, ఎర్రగుంట మారు జిల్లా యూత్ ప్రెసిడెంట్, కొట్టేలు వెంకటేశ్వర్లు జిల్లా కోశాధికారి, తురకా విజయ్ కుమార్ జిల్లా జాయింట్ సెక్రటరీ, జ్యోతి పెంచలయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ, ఆల్తూ రాజేష్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్, నక్కా జయశ్రీ జిల్లా మహిళా కన్వీనర్, అరవమ్మలు జిల్లా మహిళా కో కన్వీనర్, ఆర్యళ్ళ ఆనంద్ సలహాదారులు, ములవాయిల శైలజ జిల్లా నగర నెల్లూరు నగర జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా నోట విజయ్ కుమార్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, మస్తాన్ దేవరాపల్లి నుంచి వచ్చాడు అబ్బాయి, తమ్ముడు మస్తాన్ ఎక్కడున్నాడు? రైట్, ఓకే. మస్తాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వెంకటేశ్వర్లు ఎగ్జిక్యూటివ్ మెంబర్, బాలకృష్ణ మెంబర్, కోటూరు శ్రీనివాసులు మెంబర్, మారాసి చిన్ని మెంబర్, కొత్త కొన్నూరు సుబ్బయ్య తోటపల్లి గూడూరు మండల కన్వీనర్గా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఉట్టి హరిబాబు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, అడిపూడి పోలయ్య కోట మండల కన్వీనర్ గా చేస్తున్నారు. అడిపూడి పోలయ్య. అదేవిధంగా కొత్త పున్నూరు శ్యామల, కార్యదర్శి. మరి అదేవిధంగా ఎస్కే గిరిజా నెల్లూరు నగర ఉపాధ్యక్షురాలు, చేవూరు పద్మారెడ్డి నెల్లూరు నగర ఉపాధ్యక్షురాలు, నక్కా సరస్వతి నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శిగా వీళ్ళు ఎంపిక చేస్తూ, మరి అదేవిధంగా మాకు గౌరవులు, పెద్దలు, ప్రతి ఒక్క చట్టానికి వెనక, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వెనకాల చట్టం ఉండాలి. ఆ చట్టమే న్యాయ వ్యవస్థ. ఆ న్యాయాన్ని పరిరక్షించే వాళ్ళే న్యాయవాదులు. కాబట్టి మేము ఈ సందర్భంగా మాకు అడ్వైజర్, లీగల్ అడ్వైజర్ గా అరవ దొరస్వామి గారిని, మరి అదేవిధంగా డి మురళీమోహన్ గారిని, మరి ఉప్పూల అంకయ్య గారిని, బ్రహ్మతేజ గారిని, ఎం ప్రసాద్ గారిని లీగల్ అడ్వైజర్ గా అనౌన్స్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చట్టం మనకన్నా వాళ్ళకి ఎక్కువ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సలహాలు, సూచనల మేరకు మేము ముందుకు అడుగు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తూ, సార్ అదే థ్యాంక్ యూ. వాళ్ళ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్షణ. అదేవిధంగా పోలయ్య గారికి, కోట మండలం పోలయ్య గారికి అమౌంట్ ఇచ్చి సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. మీకోసం కాకుండా పేదవాడి కోసం, సమాజం కోసం పనిచేద్దాం. ఆటోమేటిక్గా మనం చేసే సహాయంలోనే, మనం చేసే మంచిలోనే మనకు కూడా మంచి జరగద్దని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాబట్టి కొన్ని తీసుకొచ్చాడు. వాస్తవంగా మీరు బుక్ చదవాలి. బుక్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే బుక్ ఇచ్చారంటే నా డబ్బులు ఎక్కువ కాదు, చట్టాలు అనేది. పీసీఆర్ యాక్ట్ అంటే 1955 భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అంటరానితనం అనుభవించవచ్చు. ఏ కులమైన రెడ్డిలో ఉన్నారు, నాయుడులో ఉన్నారు, బీసీలో ఉన్నారు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల్లో ఉన్నారు.
అస్పృశ్యత యాక్ట్ దీంట్లో చాలా క్లియర్గా ఉంది. అక్కడి నుంచే యాక్ట్ మొదలైంది, పిఓ యాక్ట్. ఈ చట్టంలో ముందుగా మీరు చదవాల్సినటువంటి అంశం ఏంటంటే 1955 ఇది అందరి సమాన హక్కు. భారతదేశంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి సమాన హక్కు, మనం జీవించే హక్కు, మనకి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేటువంటి హక్కులు ఇందులో పొందుపరుచున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది అంటే అదేదో అట్రాసిటీ అంటే అలా ఎస్సీ ఎస్టీలకు అనుకుంటున్నారు, దయచేసి అలా అనుకోవద్దు. ఎందుకంటే జీవోఎంఎస్ 128 చాలా క్లియర్గా చెప్తుంది. జస్టిస్ పుణ్య కమిషన్ నివేదిక ఆ చేసిన సిఫారసులో కొన్ని జీవోలు ఉన్నాయి, 15 జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు ఏ ఒక్క జీవో ఇంప్లిమెంటేషన్ కూడా ప్రతి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరి అదేవిధంగా నేషనల్ స్థాయిలో కమిటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడైతే వివక్షతకు గురవుతారు, అంటరాంతరానికి గురవుతారు, వెలువైపడతారు, అక్కడ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు లేదా మండల స్థాయి అధికారులు అంతా కూడా అక్కడికి జీవోఎంఎస్ 128ని ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ ఒక గ్రామ సభను పెట్టి, పౌరకుల గ్రామ సభను ఒకటి ఏర్పాటు చేసి ఆ సభలో సమానత్వాన్ని తీసుకురావాలి. కులరహిత సమాజానికి వాళ్ళు నాంది పలకాలి. అలా జరగటం లేదు. ఇప్పుడు ఇందాకే చెప్పారు సోదరుడు, ఏదో ఒక కులానికి ఒక మతానికి మనం కనెక్ట్ అయిపోతున్నాం. భారతదేశంలో ఎలా అయినా జీవించవచ్చు, కానీ ఇక్కడ మనం ఐక్యతను కోల్పోతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఎదుగుదలలో కూడా అసమానతలు ఎదుర్కొంటున్నారు, అస్పృశ్యతను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా చాలా బాధ్యత ఉన్నటువంటి సందర్భాలు నేను అనేకం చూశాను. నాతో పాటు ఈ కమిటీలో ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రొటెక్షన్ కమిటీ మేము ఏర్పాటు చేశామో ఈ కమిటీ నేను పేపర్ ప్రకటిస్తే ఆ ప్రకటన చూసి కొంతమంది అదర్ కమ్యూనిటీస్ కూడా అన్న మాకు కూడా అవకాశాలు ఉన్నాయని కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే జీవోఎంఎస్ 1990 చాలా క్లియర్గా చెప్తుంది. దాంట్లో ఎస్సీ ఎస్టీ 5 మంది అయితే అదర్ కమ్యూనిటీస్ 3 మెంబర్స్ ఉంటారు. అదర్ కమ్యూనిటీస్ 3 మెంబర్స్ ఉంటారు. ఇట్లా ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, బీసీస్ ఉంటారు. గవర్నమెంట్ ఉన్నటువంటి యాక్ట్లోనే అందరికీ ఒకే హక్కును కల్పించినటువంటి చట్టం ఏదైనా ఉందంటే అది పిఓ యాక్ట్ అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఇది తెలియక అదేదో ఎస్సీ ఎస్టీ కేసు అంట కదా, ఎస్సీ ఎస్టీ కేసులు నామ మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి. వాస్తవంగా కేసులు అనేది ఎక్కడ కూడా నిజమైనటువంటి కేసులు రిజిస్టర్ కావటం లేదు. ఏదో వాళ్ళ పార్టీ స్వలాభాల కోసం వ్యక్తిగతంగా ఇందాక సోదరుగా చెప్పినట్టు మన ఎస్సీ ఎస్టీని ఉపయోగించుకుని బీసీల మీద కేసులు పెట్టించడం, మైనార్టీస్ మీద కేసులు పెట్టించడం ఈ జరుగుతున్నాయి తప్ప నిజమైనటువంటి అట్రాసిటీ కేసుల్లో మటుకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. వాస్తవానికి మనందరం కూడా ఈ యొక్క బుక్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఇంకా ప్రతిదీ కూడా సబ్సెక్షన్తో సహా మొత్తం నీట్గా పొందుపరిచాము. అది కూడా తెలుగులోకి అనువాదించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా చట్టాన్ని మనం ఎక్కడికో పోయి చూసుకోవాలి అవసరం లేదు. జీవోలు కూడా ఉన్నాయి. దీంట్లో జీవో కూడా పైన పెట్టున్నాను నేను, ఒకసారి చూడండి, పేజీ నెంబర్ 1 చూడండి ఒకసారి దయచేసి. జీవోఎంఎస్ 1905 సోషల్ వెల్ఫేర్ పిఓఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ 29/8/2016లో ఈ జీవోలు ఇచ్చింది. ఈ జీవోలో సంబంధించేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి గురైనటువంటి బాధ్యతలు కాంపన్సేషన్ కావచ్చు, వాళ్ళకి జాబ్ కావచ్చు, భూమి కావచ్చు, వాళ్ళకి నివాస స్థలం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరుచున్నాయి. అదేవిధంగా చూస్తున్నారా ఏమా చూస్తున్నారా, మీ చేతిలో ఫైల్స్ ఉన్నాయి. మరి రెండోది మనకి 2వ పేజీలో చూడండి ఒకసారి. జీవోఎంఎస్ 128 ఇందాకే చెప్పాను. ఇది వచ్చేసి సామాజిక సంక్షేమం పిఓఏ 1 విభాగం నుంచి అమల్లోకి రావడం జరిగింది. అయితే దీన్ని బాగా ఒకసారి చూద్దామమ్మా. ఆర్డర్ పైన చదివిన మొదటి జీవోలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలపై అంటరానితనం నిర్మూలన మరియు అణిచివేత నివారణపై విచారణ కోసం జస్టిస్ పుణ్య కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు ఈ జీవోల ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చారు. ఈ 16 ఉన్నాయి మనకు జీవోలు, చాలా ఉన్నాయి జీవోలు. 111 ఉంటుంది, 515 ఉంది, 30 ఉంటుంది. ఇట్లాగా అనేకమైనటువంటి మనకి జీవోలు ఉన్నాయి. మరి ఈ జీవోల ప్రకారంగా నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పెషల్ గ్రీవెన్స్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్. అది మొన్న మేము అంబేద్కర్ జయంతి రోజు ప్రత్యేకంగా ఆ జీవోని నేను పర్టికులర్గా చదివి వినిపించడం జరిగింది. అట్లాగా మనం కూడా ఏంటంటే కేవలం బాధితులకు అండగా నిలవడం, బాధితుల పట్ల నిజమైనటువంటి బాధితులకి ఏ కులమైన అనవసరం, ఏ వర్గమైనా కూడా మనం నిలబడి ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి తప్ప మనం సమాజంలో సేవ చేసేవాళ్ళము. ప్రతినిత్యం కూడా మనం
మన యొక్క అవకాశాలు కాకుండా ఎదుటి వాడి కోసం మనం తప్పిస్తుంటాం, పోరాడుతుంటాం. కాబట్టి దయచేసి మీరు యాక్ట్ గురించి కూడా చదవాలి, చదివి ఆ తర్వాత యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు కూడా ముందుకు తీసుకురావాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి మనం చాలా క్లియర్గా చెప్తున్నాం, పిఓ యాక్ట్ 1989, దీంట్లో సబ్ రూల్ వచ్చేసి 1919 మనకి చాలా క్లియర్గా చెప్తుంది 1999. ఇది దీంట్లో సబ్ రూల్ ఏంటంటే దీంట్లో ఉంటాయి మొత్తం మనకి సబ్సెక్షన్లు ఉన్నాయి. దీంట్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా అధికారులు ఈ విషయంలో ఎలా మూవ్ అవ్వాలి, మరి డిఎస్పీ స్థాయి అధికారి ఏం చేయాలి, మరి అక్కడ ఉన్నటువంటి SHO గారు ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పరిధిని దీంట్లో జాగ్రత్తగా పొందుపరుచున్నారు. కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ఆలోచించాలి. మరి అదేవిధంగా మనము ముందుగా మీరు చదవాల్సినటువంటి కొన్ని బుక్స్లో కొన్ని పాయింట్స్ రేట్ చేయాలి. చేస్తేనే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నేను జిల్లా విజిలెన్స్ కమిటీలోకి వచ్చిన తర్వాత మా సోదరుడు కేసీ బెంచలన్న మేమంతా ఒక టీమ్గా ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత నా మొదటి కేసు వచ్చేసి హేమలత అని చెప్పేసి ఆ అమ్మాయి చేశాము. వాళ్ళ భర్త వచ్చేసి ఇక్కడ మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఎస్సీ మాజీ కమ్యూనిటీ అతను అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళ పిల్లలు బైక్ వేసుకొని వెళ్తూ ఒక కానిస్టేబుల్ కొడుకులు ముందు వెళ్తుంటే దాన్ని ఓవర్ ట్రాక్ చేశారని చెప్పేసి నిలవన వెళ్ళి కొట్టి కత్తి తీసుకొని పొడవబోయే సందర్భంలో నాన్న తగిలింది. అక్కడే స్పాట్లో చనిపోయాడు. ఆ కేసు అప్పుడు ఉన్నటువంటి సిఐ గారు, 6th హౌస్ సిఐ గారు ఆయన యొక్క మానిటరింగ్ లో కూడా నాకు పనిగా చెప్పారు, రవి ఈ విధంగా ఇట్లా కేసు రిజిస్టర్ అయింది, దీన్ని మనం యాడ్ చేయించాలి, ఆర్డర్ చేపిస్తే ఖచ్చితంగా కుటుంబానికి కాంపన్సేషన్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ కేసు నేను అప్పుడు నాతో పాటు మన చిట్టేటి శ్రీనివాసం ఉన్నాడు, లాయర్గా చేస్తున్నాడు, అప్పుడే ప్రాక్టీస్ చదువుకుంటున్నాడు. మేమంతా కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నాతో పాటు మా వెంకటేశ్వర నాయుడు అందరూ ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళేసి ఎక్కడ మన ధర్మశాస్త్రంకి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక రిపోర్టు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాథమిక రిపోర్ట్ మేము తయారు చేసి, విజిలెన్స్ కమిటీకి అంత పవర్ ఉంటుంది, మేము తయారు చేసి తర్వాత అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు చక్రధర్ బాబు సార్కి మేము సబ్మిట్ చేస్తే ఆ కుటుంబానికి జాబ్ రావడం జరిగింది. ఈ రోజు బీసీ వెల్ఫేర్లో అమ్మాయి ఒక కుక్కుగా పనిచేస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే నన్ను అడిగారు చాలా మంది, రఘు ఏదో చాలా డబ్బులు తీసుకుంటున్నాడు అని. రఘు SC STకి ఊపిరి పోసా, ఆ చట్టానికి నేను ప్రాణం పోసా, కాబట్టి మా మీద నిందలు వేస్తుంటారు. మరి అదేవిధంగా 2016లో కేసు జరిగింది. అబ్బాయి పేరు దిలీప్, అబ్బాయి SC కమ్యూనిటీ. పాప 2016లో వాళ్ళ నాన్నని హత్య చేయబడ్డారు, తుపాకీలతో కాల్చి చంపబడ్డాడు. ఆ టైంలో 2016లో ఉన్న కేసుని పాప అబ్బాయి ఎందరికో డబ్బులు ఇచ్చాడు, లక్షలు ఖర్చు పెట్టాడు. ఎవరు కూడా అబ్బాయి కనీసం కాంపన్సేషన్ ఇప్పించాడు దాఖలాలు కూడా. అప్పుడు అట్రాసిటీ యాక్ట్ కూడా కాదు, చట్టం కూడా కాదు. అలాంటిది మనం ఏం చేసామంటే మనకి ఇక్కడ చెరుకూరులో ఉన్నటువంటి సర్పంచ్ నా దగ్గరికి వచ్చాడు, అన్నా ఈ విధంగా 2016లో వాళ్ళ నాన్న చంపబడ్డాడు, కాబట్టి అది అగ్రకులాలు అప్పుడు ఉన్నటువంటి అదర్ కమ్యూనిటీస్ వాళ్ళ చేతుల్లో చంపబడ్డాడు, ఏదో అతను ఈ పంట వ్యాపారం చేస్తుంటాడు. అప్పుడు ఆ క్రమంలో ఆ కేసుని తీసుకొని వెంటనే అసలు ఏందని చెప్పేస్తే ఆ కేసులో చాలా తప్పులు దొరికాయి. అప్పుడు వెంటనే Section 4 ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి చక్రధర్ బాబు గారికి మేము లెటర్ పెట్టగా వెంటనే ఆ యొక్క సంబంధిత శాఖ సెక్షన్ అధికారులు పరుగులు తీస్తూ ఆ కుటుంబానికి 8,20,000 రూపాయలు, వాళ్ళ అమ్మగారికి 5,000 పెన్షన్, మరి అబ్బాయికి ఈరోజు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చేసుకుంటున్నాడు. కనీసం అలాంటి కుటుంబాలను కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి బాధ్యత అందరి మీద ఉంది. తప్పు జరిగినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఇక్కడ కావాల్సింది మన కులాలు మతాలు కాదు. కాబట్టి ఇలాంటి కేసులు చాలా చేస్తున్నాము, చేస్తాం కూడా. మీ అందరూ సపోర్ట్ ఉండాలి, చేస్తాము. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అదేవిధంగా మైనార్టీస్కి, ఓసీలు కూడా మేము అండగా నిలబడతామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. సంబంధించి వర్క్షాపు నిర్వహిస్తున్నటువంటి నా యొక్క సోదరుడు నిత్యము అనునిత్యము ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా దళితులు గిరిజన సమస్యల మీద పనిచేస్తున్నటువంటి మాజీ DVMC మెంబర్, అలాగే SC ST POA యాక్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఒప్పోలు రఘు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెంకన్న గారికి, అలాగే ఇతర దళితబాబు అన్న SSL అధినేత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీకు అందరికి కూడా పేరు పేరున జై భీములు తెలియజేసుకుంటాం. మిత్రుల జై భీమ్. మన వాళ్ళు, మన రఘు వాళ్ళ టీము, వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి
చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదైతే దళిత గిరిజనులకు రక్షణ కవచంలా ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ గురించి మనం తెలుసుకొని తద్వారా ఏదైతే మన యొక్క వర్గాలను రక్షించుకునే దానికోసం మన యొక్క వర్గాలకు ఆసరాగా ఉన్నటువంటి ఈ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా అరికట్టి మనం అందరం కూడా చైతన్యమయ్యి మనకు రావాల్సినటువంటి హక్కులు రాయితీలు చట్టపరంగా రావాల్సినటువంటి వీటన్నిటిని కూడా సాధించుకునే దానికోసం ఈ యొక్క అవగాహన సదస్సు ఈ యొక్క వర్క్షాపు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఎందుకంటే మనం వివిధ కేసుల నిమిత్తము దళితుల మీద గిరిజనుల మీద అత్యాచారం జరిగిన దాడులు జరిగిన వివిధ స్టేషన్ల కోసం మా యొక్క కేసుల నిమిత్తము వివిధ పోలీస్ స్టేషన్లకి వివిధ ప్రాంతాలకి అలాగే వివిధ శాఖల అధికారుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏదైతే మనకి వెళ్ళినటువంటి నాయకులుగా ఏదైతే దళిత నాయకులుగా గిరిజన నాయకులుగా మనకే చట్టం మీద అవగాహన లేకపోతే మనం వాళ్ళని ఏ విధంగా ప్రశ్నిస్తాం, ఏ విధంగా మనం కేసులు కట్టిస్తాం, ఏ విధంగా ముద్దాయిలకు శిక్ష పడేలా చేస్తాం అనేటువంటి విషయాలు ముందు మనం అవగాహన చేసుకోవాలి. అందుకే మన యొక్క గొప్పల రఘు గారు ఈ యొక్క సదస్సుని నిర్వహించి మన వాళ్ళందరూ కూడా చైతన్యపరచడం కోసం ఈ యొక్క వర్క్షాప్కి నడుం కట్టాడు. ఎందుకంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్లో ఉన్నటువంటి చట్టాలు ఆ చట్టాలని కొంతమంది చుట్టాలుగా మార్చుకొని ఎట్లా ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాల మీద మనం అవగాహన చేసుకోవాలి. అందుకని ఏదైతే ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు అలాగే మేము పోరాటం చేసేటువంటి క్రమంలో మన వాళ్ళకి రక్షణ కలిగించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి లోపాలు వాటిని మనం ఎలాగా అధిగమించాలి అనేటువంటి విషయాల మీద కూడా మనం అందరం కూడా చర్చించుకోవాలి. మీరందరూ కూడా వర్క్షాప్లో చర్చల్లో పాల్గొనాలి. మీ డౌట్లు మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేసి మనం అందరం కూడా ఇక్కడి నుంచి ఈ యొక్క సదస్సు సాయంత్రం వరకు నిర్వహిస్తామని రఘు గారు చెప్పారు. అందుకని మనం అందరం కూడా ఇక్కడి నుంచి ఈ యొక్క సదస్సుకు వచ్చినందుకు అనేక విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి. అలాగే లీగల్గా న్యాయవాదులు కూడా ఉన్నారు. మనం అందరం కూడా అవగాహన చేసుకుని ముందుకెళ్తే ఈ యొక్క వర్క్షాప్కు సార్థకత చేకూరుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తామనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి పోలీసులు అలాగే అధికారులు మనకి ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాల మీద కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు గెజెట్ ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే కేంద్ర న్యాయశాఖ ఇచ్చినటువంటి గెజెట్ ప్రకారము ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసును ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో ఎవరైతే ఎస్ఐ ఉంటారో ఎవరైతే ఎస్హెచ్ ఉంటారో అతను కేసు నమోదు చేయాలి. కానీ ఆచరణలో ఏం జరుగుతూ ఉంది? ఎక్కడ ఏ పోలీస్ కూడా ఏ అధికారి కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసు కట్టట్లేదు. కేసు కట్టకపోగా ఏదైతే మన వాళ్ళు ఎవరైతే దళితులు గిరిజనులు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం కానీ అత్యాచారం కానీ లేకపోతే మర్డర్ కానీ లేకపోతే వాళ్ళ దోషణ కానీ సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిస్తే ఆ యొక్క ఎస్హెచ్ఓలు పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు సమాచారం ఇస్తూ ఉన్నారు. ముద్దాయిలు సమాచారం ఇచ్చి వాళ్ళని మన మీదకి పంపిస్తూ ఉన్నారు. ఎందుకని? మీరు పోయి వాళ్ళతో మాట్లాడుకోండి, రాజీ చేసుకోండి అని చెప్పి ఏదైతే పోలీసులే కేసు కట్టకుండా ఈ యొక్క రాజీ మార్గాలను వెతికి వాళ్ళు మన మీదకి పంపించి మన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అదే పోలీసులు కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ పరిస్థితి ఉండదు. మరి గ్రామాల్లో ఏం చేస్తున్నారు? మనం కంప్లైంట్ ఇస్తాం, పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తారు, వాళ్ళు ఎవరైతే వాళ్ళు మన మీద అన్ని రకాల ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేసి ఒక 2 రోజులు 3 రోజులు పోలీసులకు టైం ఇస్తారు. ఈ లోపల మన మీద ఒత్తిడులు, మనల్ని ఇబ్బంది పెట్టడం, కేసు రాజీ చేసుకోమని బలవంత పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి లేదు. అందుకని మీకు అందరు కూడా నేను మన రఘు గారికి చెప్తా ఉన్నా,
ఏదైతే సుప్రీంకోర్టు గెజెట్, కేంద్ర న్యాయశాఖ గెజెట్ మీరందరూ కూడా ఒక కాపీ తీసుకోండి. దాంట్లో స్పష్టంగా రాసి ఉన్నారు, ఏదైతే ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ప్రాథమికంగా విచారణ కూడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. ఇది మొదటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చెప్పాలి, ఈ మేరకు ఎక్కడైనా జరుగుతూ ఉందా? చెప్పాలి, జరుగుతుందా? మరి అది మనం ప్రశ్నించాలి. మనం కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ మీద ఒత్తిడి చేసి కేసు కట్టమని స్టేషన్ చుట్టూ తిరిగి డిఎస్పీలు తిరిగి ఎస్పీ తిరిగి అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. లేదు మాలాంటి నాయకులు వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి ఒత్తిడి చేస్తే మాత్రమే ఎఫ్ఐఆర్ చేస్తారు. అలాగే దీంట్లో ఏముంటుంది, ఎఫ్ఐఆర్ చేయకపోతే ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో, ఎవరైతే ఎస్ఐ ఉంటారో, ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో అతని మీద సెక్షన్ 4 ప్రకారము అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇది మన వాళ్ళకి ఎంతమందికి తెలుసు, మనం ఎంతమంది ఇంప్లిమెంట్ చేయించాము అనేటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని మీరు పోయినప్పుడు అడగాలి, ఎస్ఐ గారు ఇది ఎస్సీ ఎస్టీ కంప్లైంట్, మీరు 24 గంటలలో కంప్లైంట్ వచ్చిన వెంటనే 24 గంటలు కూడా టైం లేదు, కంప్లైంట్ వచ్చిన వెంటనే మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే మేము మీ మీద సెక్షన్ 4 ప్రకారము మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మనం అడిగినప్పుడు మాత్రమే ఎస్ఐ గారికి అయితే ఎస్ఐ గారికి, ఎస్హెచ్ఓ గారు అయితే ఎస్హెచ్ఓ గారికి వీళ్ళకి యాక్ట్ గురించి తెలుసు, చట్టం గురించి తెలుసు, ఇది కానీ ఎఫ్ఐఆర్ చేయకపోతే నాకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో పోలీసులు వ్యవహరిస్తారు. ఖచ్చితంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని చెప్పి ఈ విధంగా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఉదాహరణకి ఇటీవల గుడ్లూరులో ఒక గిరిజన మహిళ పొలం విషయంలో అన్యాయం జరిగితే ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆ ఎస్ఐ ఏదైతే ఇప్పుడు కూటమి ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ కులానికి చెందినటువంటి వ్యక్తి, ముద్దాయిలు కూడా ఆ కులానికి చెందినటువంటి వాడు. ఏం చేశాడు ఆ ఎస్ఐ? నెల రోజుల పాటు ఆ యొక్క గిరిజన మహిళను ఎఫ్ఐఆర్ చేయకుండా తిప్పుకున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజుల పాటు ఆ యొక్క గిరిజన మహిళను తిప్పుకున్నాడు. మన దృష్టికి వచ్చిన తర్వాత నేరుగా నేషనల్ ఎస్టీ కమిషన్కి ఒక మెయిల్ చేశాం. ఈ విధంగా ఎస్ఐ గారు కేసు కట్టలేదు, మీరు ఆ ఎస్ఐ గారి మీద సెక్షన్ 4 ప్రకారము యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేషనల్ ఎస్టీ కమిషన్కి ఒక మెయిల్ చేస్తే ఆ యొక్క మెయిల్కి నేషనల్ ఎస్టీ కమిషన్ వెంటనే రెస్పాండ్ అయింది. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చినటువంటి 24 గంటలు కూడా గడవక ముందే ఎవరైతే గుడ్లూరు ఎస్ఐ ఉన్నారో ఆ యొక్క ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ కట్టి మా యొక్క ఎఫ్ఐఆర్ కాపీని మన యొక్క గిరిజన మహిళ కొమరగిరి గోవిందమ్మ గారికి అందించారు. అందుకని మన ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటే మనం ఖచ్చితంగా మనం నమ్ముకున్నటువంటి మన జాతి మిత్రులకి, జాతి సోదరులకి న్యాయం చేయవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిత్రుల 1989 యాక్ట్లో ఈరోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు, మరి ఈ రాష్ట్రంలో నిరంతరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల కోసం నీకు పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో లెజెండ్ కొప్పోల రఘు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక మంది దళిత నాయకులు, అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నాయకులకి, అదేవిధంగా గౌరవ సీనియర్ దళిత నాయకులు పల్ల వెంకయ్య గారికి, అదేవిధంగా గిరిజన నాయకులు సీనియర్ నాయకులు కేసీ పీచలయ్య గారికి ఈ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు అంబేద్కర్ గారిని మనం స్మరించుకుంటూ ఒక చిన్న పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi System Windows.